అందరికీ నమస్కారం. అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే మహిళా నేత ఆత్మహత్య. ఈ విషయాలను తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కూటమి ఎమ్మెల్యే తీరు రోజు రోజుకు శృతిమిస్తోంది. నాయకత్వానికి తలవంపులు తెచ్చిపెడుతోంది. హైకమాండ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేడిపడింది. అయితే సొంత పార్టీకి చెందిన మహిళా నేతపై లైంగిక వేధింపులకు గురి చేశారన్నది ఆయనపై వచ్చిన ఆరోపణ. బాధిత మహిళా వీడియోలతో జత చేసి హైకమాండ్కు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ హైకమాండ్ సదరు ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసింది. జనసేన ఎమ్మెల్యేల పంతం నానాజీ వైద్యుడిపై దుర్బలాశ ఆడారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యేల తీరుపై ముప్పేట విమర్శలు ఎదురవుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే తీరుతో ఓ సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడడం హాటప్ అవుతుంది. అయితే ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కొలుకుపూడి శ్రీనివాసరావు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి దూకుడుగా ఉన్నారు. ఓ వైసీపీ నేత ఇంటి నిర్మాణం విషయంలో అతిగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తాను స్వయంగా ఉండి ఆ నిర్మాణాలు తొలగించడం వివాదాస్పదంగా మారింది. ప్రజల్లో విమర్శలకు దారితీసింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.